జై శ్రీకృష్ణ అండి. ఈరోజు భగవద్గీతలోని షష్ఠాధ్యాయంలోని 6 నుండి 10 శ్లోకముల భావములు తెలుసుకుందాము. మొట్టమొదటగా 6వ శ్లోకము. బంధురాత్మత్తనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. దీని భావము, మనస్సును జయించిన వానికి మనస్సే ఉత్తమ మిత్రుడు, కానీ అట్లు చేయలేని వానికి అతని మనస్సే గొప్ప శత్రువుగా వర్తించునని భావము. 7వ శ్లోకం. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానాపమానయోః. దీని భావము, మనస్సును జయించిన వాడు శాంతిని పొందియుండుటచే పరమాత్మను చేరినట్టి వాడే యగును. అట్టివానికి సుఖదుఖములు, శీతోష్ణములు, మానపమానములు అన్నియును సమానములే అయ్యున్నవని భావము. 8వ శ్లోకం. జ్ఞాన విజ్ఞానతృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచనః. దీని భావము, మానవుడు తాను పొందినటువంటి జ్ఞాన విజ్ఞానములచే సంపూర్ణముగా సంతృప్తి చెందినప్పుడు ఆత్మానుభూతినందు స్థిరత్వమును పొందినట్టి వాడై యోగి అనబడును. అట్టి వ్యక్తి ఆధ్యాత్మిక స్థితి అందు నెలకొని ఆత్మ నిగ్రహమును కలిగియుండును. అతడు ప్రతి వస్తువును గులకరాళ్ళనైనను రాళ్లనైనను లేదా బంగారమునైనను సమానముగా గాంచును అని భావము. 9వ శ్లోకం. సృహున్మిత్రార్యుదాసీ నమధ్యస్తద్వేష్వబంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. దీని భావము, రుజువర్తనులైన శ్రేయోభిలాషులను, ప్రియమైన మిత్రులను, తటస్థులను, మధ్యవర్తులను, ఈర్ష్వాపరులను, శత్రుమిత్రులను, పాపపుణ్యులను సమబుద్ధితో చూసు వ్యక్తి మరింత పురోభివృద్ధి నొందిన వానిగా పరిగణింపబడునని భావము. 10వ శ్లోకం. యోగి యుంజీత సతతమాత్మానాం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహః. దీని భావము, యోగి అయిన వాడు తన దేహమును, మనస్సును, ఆత్మను సర్వదా పరతత్వముతో సంధానపరచుటయందే నిమగ్నము చేయవలెను. అతడు ఏకాంత ప్రదేశం నందు ఒంటరిగా నివసించుచు సావధానముగా మనస్సును ఎల్లప్పుడూ నియంత్రింపవలను. అతడు కోరికల నుండి మరియు సమస్తమును కలిగి ఉండవలనను భావనల నుండి విముక్తుడై ఉండవలను అని భావము. జై శ్రీకృష్ణ అండి. మిగతా శ్లోకంలో మరో వీడియోలో తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ.